సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇరాన్లో ఇరాన్ మతాధినేత ఖమైనీని హత్య చేయటంతో తర్వాత ఏం చేయాలో అర్థం కాని ట్రంప్ ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకునే పని చేస్తున్నాడు. అప్పుడు ఆయన అసలు ఈ యుద్ధంలోకి ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ కలిసి ప్రారంభించిన యుద్ధంలోకి మొత్తంగా కూడా పశ్చిమాసియా దేశాలన్నింటినీ కూడా ఇప్పటికి లాగారు. అంటే ఇరాన్ తన ప్రెషర్ టాక్టిక్స్లో భాగంగా ఇప్పుడు దుబాయ్, యుఏఈ, సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలన్నిటి మీద కూడా దాడులు చేస్తుంది. సరే, ఇది అట్లా ఉంచితే తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఇప్పుడు యూకే, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా ట్రంప్ యుద్ధంలోకి లాగుతున్నారు. ఈ యుద్ధాన్ని వ్యతిరేకించే ఆ, స్పానిష్ అంటే స్పెయిన్ లాంటి కంట్రీస్ని ఇప్పుడు వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు చైనా, రష్యా కూడా వేచి చూస్తున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది. ఇప్పుడు ఈ చైనాకి మొత్తంగా కూడా చైనా ఆర్థిక అంటే ఒక ఎకనామిక్ మెరకల్ని సాధించిందంటే అది ఇరాన్ నుంచి వచ్చిన ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ వీటన్నిటి వలన సాధించింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇరాన్ని అణచటం ఒక రకంగా చేయాలనేది మెయిన్ ఇజ్రాయెల్ ఎయిమ్. ఈ ఎయిమ్ను సాధించడం కోసం తన మిత్ర దేశమైన అగ్రరాజ్యం అమెరికాని అది ఆ, అండ తీసుకుంది. ఇప్పుడు ఇంతకీ ట్రంప్ అసలు ఫస్ట్ లక్ష్యం ఏంటి? మొదట్లో న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు, ఖమేనీని కాబట్టి దాన్ని కంట్రోల్ చేయటం అనేది చెప్పాడు. తర్వాత ఖమేనీ ఈ మతరాజ్యాన్ని అక్కడ ఆ, తొలగించి ఆ స్థానంలో ఒక డెమోక్రటిక్ రెజిమ్ని మనం ప్రవేశపెట్టడం అనేది ఒక ఆంక్ష అని చెప్పాడు. అట్లాగే తర్వాత ఏమో మిసైల్ ప్రోగ్రామ్ని ఆపించాలని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ 3 లక్ష్యాల్లో ఇప్పుడు నిజానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారీకి సంబంధించి చాలా లిమిటెడ్గా, అంటే వాళ్ళకి ఇంకా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే స్థాయి లేదనేది తేలిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఆ, ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక తొందరపాటు నిర్ణయము, ఒక మోసపూరితమైన నిర్ణయం తీసుకోవటం వలన ఇప్పుడు ఆ, ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా శుక్రవారం వరకు జెనీవాలో ఒమాన్ దేశం మధ్యవర్తిత్వంతో ఈ ఇరాన్కి, అమెరికా, ఇజ్రాయెల్కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు న్యూక్లియర్కి సంబంధించిన ఫిజిల్ మెటీరియల్ తమ దగ్గర ఏమీ లేదని చెప్పేసేసి, ఇప్పుడు బాంబు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ లేదని చెప్పేసేసి చెప్పారు. అట్లాగే న్యూక్లియర్ వెపన్ తయారు చేసే ఉద్దేశం కూడా తమకు లేదని చెప్పేసి ఇరాన్ స్పష్టీకరించింది ఈ మధ్యవర్తుల దీంట్లో. అట్లాగే ఫిసైల్ మెటీరియల్స్కి సంబంధించి ఆ, అసలు తమ దగ్గర స్టాక్ పైల్స్ లేవని చెప్పేసేసి అవసరమైతే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీయే కాకుండా యుఎస్ ఇన్స్పెక్టర్లు కూడా వచ్చి తనిఖీ చేసుకునేందుకు వాళ్ళు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమాన్ దేశ విదేశాంగ మంత్రి ఒక అమెరికన్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం తెలిపారు. అంటే ఇట్లా సానుకూలంగా చర్చలు సాగి ఒక కొలిక్కి వస్తున్న దశలో ఇజ్రాయెల్ హఠాత్తుగా ఇప్పుడు దాడి చేసి ఖొమైనీని హత్య చేసింది. అంటే ఇప్పుడు ఖొమైనీని హత్య చేసే విషయంలో నిజానికి అమెరికా కూడా అంత దుడుకు స్టెప్ తీసుకోవాలని లేదు. కానీ ఏంటంటే ఈ చర్చలు కనుక ఫలించి ఇప్పుడు ఆ, ఒక శాంతియుత వాతావరణం ఏర్పడితే మళ్ళీ ఇరాన్ని వంచటానికి కావాల్సిన అవకాశం దొరకదని చెప్పేసి ఇజ్రాయెల్ ఈ దుందుడుకు చర్య తీసుకుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఖమైనీని ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడు వాళ్ళైతే హత్య చేశారు, కానీ అక్కడ ఒక వేరే రిజిమ్ని, అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కానీ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను కానీ అక్కడ స్థాపించడం సాధ్యం కావట్లేదు. అయితే అసలు ఇప్పుడు ఈ ఖమేనీని హత్య చేయటం అనేది చాలా దుందుడుకు చర్య. ఇది ఎంత ప్రమాదకరమైన చర్య అంటే ఈయన హత్య చేయటం అనే దాన్ని ఇప్పుడు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మణిశంకర్ అయ్యరు మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినెండ్ని ఆయన ఆస్ట్రో హంగేరియా సింహాసనానికి వారసుడిని ఒక గాబ్రిలో ప్రిన్సిప్ అనే ఒక బోస్నియా సరజేవోలో హత్య చేశాడు. అంటే ఆ హత్య తర్వాత ఇప్పుడు అది ఆ, ఈ హత్యకు సెర్బియాని బాధ్యులుగా చేస్తూ
ఆస్ట్రియా హంగేరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది అలా జరిగింది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఖమేనీ హత్య అనేది మూడో ప్రపంచ యుద్ధానికి ఒక నాంది అవుతుందని చెప్పేసి ఆయన జోసెన్ చెప్తున్నారు. అంటే దీనికి ఆ రోజున సెర్బియాకి అండగా రష్యా రావటం, రష్యా ఫ్రాన్స్ కూటమి పైన జర్మనీ యుద్ధం ప్రకటించటం, తర్వాత జర్మనీ బెల్జియంను ఆక్రమించిన తర్వాత యూకే యుద్ధంలో చేరటం, ఇట్లా చైన్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి. నవంబర్లో ఒట్టమన్ సామ్రాజ్యం కూడా యుద్ధంలో దిగింది. అంటే ఇట్లా చైన్ ఆఫ్ ఈవెంట్స్ జరిగి మొదటి ప్రపంచ యుద్ధం ఎలా ప్రారంభమైందో, దానికి ఎట్లా అప్పుడు ఆ రోజున ఆ, ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినండ్ ఆ, ఫెర్డినండ్ హత్య ఎట్లా దారితీసిందో, ఇప్పుడు ఖమేనీ హత్య తర్వాత జరిగే పరిణామాలను కూడా ఆయన ఆ రకంగా ఊహిస్తున్నారు. ఇది అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది కంటిన్యూగా మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు ఈ హత్య అనేది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధానికి నాంది తీస్తుంది. అది అక్కడతో ఆ గల్ఫ్ ప్రాంతంతో పశ్చిమ ఏషియాతో ఆగదు. ఇప్పుడు అది మొత్తం ఢిల్లీ దాకా కూడా వ్యాపించిన ఆశ్చర్యం లేదని చెప్పేసి ఆయన విశ్లేషిస్తున్నారు. అంటే నిజంగానే ఇప్పుడు పరిస్థితి మొన్నటి వరకు చూస్తే అది ఇజ్రాయిల్ అమెరికా పోయినసారికి మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి, ఇరాన్తో యుద్ధం చేస్తున్నాయి. కానీ క్రమక్రమంగా ఇప్పుడు ఇంగ్లాండు, అదే యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో చేరుతున్నాయి. మొన్నటి వరకు ఈ నాటో కూటమిలో కూడా చీలికలు వచ్చినాయి. గ్రీన్లాండ్ని ట్రంప్ ఆక్రమిస్తా అనే విషయంలో కూడా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. తర్వాత ఏదో రకమైన సర్దుబాటు కుదిరింది. అంటే ఇప్పుడు మళ్ళా ఆ నాటోలో ఉన్న విభేదాలను కూడా మరచి ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి యుద్ధంలోకి రావాలని ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళని ఒక రకంగా ఒత్తిడి పెట్టి మళ్ళీ ఈ యుద్ధంలో తీసుకొస్తున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యుద్ధం అనేది ఇట్లా అందరికీ స్ప్రెడ్ అయితే ఇప్పుడు అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇండియాకి సంబంధించి ఇప్పుడు ఈ పూర్వం పర్షియా సంస్కృతికి ఒక వారసురాలుగా ఉన్న ఇరాన్ ఇండియాకి చాలా పెద్ద మిత్ర దేశం. అప్పుడు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇక పర్షియన్ లాంగ్వేజే ఇండియాలో అప్పుడు కొంతకాలం పాటు ఇప్పుడు ఇంగ్లీష్కి అంత ప్రాముఖ్యం ఉండేది, అధికార భాషగా అంత ప్రాముఖ్యం ఉండేది. అక్కడ సంస్కృతి అవన్నీ కూడా మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. చాలా ఇప్పుడు మనకి అక్కడి నుంచి ఆయిల్ తీసుకోవటం, ఇరాన్ అనేది మనకి చాలా మిత్ర దేశం ఆ, చాలా కాలంగా. అటువంటి మిత్ర దేశం ప్రధాని అయిన మోడీ ఈ దాడి జరగటానికి జస్ట్ 24 గంటల ముందు ఇజ్రాయెల్ని సందర్శించడం అంటే ఇప్పుడు ఈ దాడికి తన మద్దతు కూడా ఇండైరెక్ట్గా ఇండియా ఇచ్చిందనే సందేశాన్ని ఆయన ఇచ్చాడా అనేది కూడా కొంతమంది అనుమానిస్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ట్రంప్ అక్కడ ఇరాన్లో ప్రజాస్వామ్యం లేదు, అక్కడ వాళ్ళందరూ కూడా ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, వాళ్ళందరూ మానవ హక్కులని దెబ్బతింటున్నాయి, ఇప్పుడు అమెరికా చూస్తూ ఊరుకోదు, అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కోసం అని చెప్పేసి చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ, ఇరాన్ షా వారసుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలనేది డిస్క్రెడిటెడ్ పెహ్లవీని అక్కడ పెడదాం అనుకున్నా సరే ఇప్పుడు ఆయనకి యాక్సెప్టెన్స్ లేదు. అట్లాగే అక్కడ ఇప్పుడు ఈ దీనికోసం అంటే ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే అక్కడ కొంత డెమోక్రటిక్ లిబరల్ లీడర్స్ ఉన్నారు, అట్లాగే కొన్ని ఎన్జిఓలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు అమెరికా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఏదన్నా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసే బదులు అసలు మొత్తంగా కూడా ఇరాన్ని శక్తిహీనం చేసేందుకు ఇరాన్ను నాశనం చేసి ఆ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇజ్రాయెల్ని ఒక అగ్ర దేశంగా నేను చెప్పాలంటే పశ్చిమాసియాలో లేదంటే ఆ ఏరియాలో ఒక మినీ అమెరికా లాగా ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యవహరించాలని తహతలాడుతుంది. దానికి సహాయపడటానికే ఇప్పుడు ఆ, అమెరికా ప్రయత్నం చేస్తుంది. అట్లాగే పాలస్తీనాకు సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు ఇరాన్ కనుక కంట్రోల్ చేస్తే అది తగ్గిపోతుంది, అది సమస్య పోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లాగే ఇంతకుముందు ఇప్పుడు చరిత్రలో మనం చూసాము, ఇరాక్లో కూడా ఇట్లాగే ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు. అక్కడ సద్దాం హుస్సేన్ చంపేశారు. సద్దాం హుస్సేన్ తర్వాత వచ్చినప్పుడు రెజిమ్ ఏమైంది, వాళ్ళు అక్కడ కూడా అల్లకల్లోలం అయిపోయింది. అక్కడ ఉగ్రవాద ముఠాలకి ఇప్పుడు ఇరాక్ అనేది ఒక దీని కింద తయారైంది. అట్లాగే లిబియా కానీ సిరియా కానీ ఎక్కడ చూసినా సరే ఆఫ్ఘనిస్తాన్ కానీ గతంలో వియత్నాం యుద్ధంలో కూడా అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇన్ని ఉన్నప్పటికి కూడా మళ్ళీ ట్రంప్ ఈ రకంగా దుందుడుకు చర్యతోటి ఇరాన్ మీద ఇప్పుడు
దాడి చేయటము, ఇరాన్ తోటి కంటిన్యూస్గా ఇప్పుడు 4 వారాలు యుద్ధం చేస్తాం, 5 వారాలు యుద్ధం చేస్తాం అని చెప్పటం. ఇప్పుడు అది ఎవరికి ఉపయోగమో తెలియదు. ఇప్పుడు ఈ యుద్ధంలోకి నెమ్మదిగా కొన్ని దేశాలు అన్నీ కూడా అమెరికా మిత్ర దేశాలు అన్నీ కూడా దాంట్లో ప్రవేశించడం అంటే ముఖ్యంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా అనే భయం అందరికీ వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు వరకు ఆఫ్ఘనిస్తాన్లో చేతులు కాల్చుకున్న అమెరికా కానీ, లేదంటే గతంలో ఇరాన్లో చేతులుగా ఒకసారి ఆల్రెడీ అమెరికా 1979లో చేతులు కాల్చుకుంది. అట్లే వియత్నాంలో చేతులు కాల్చుకుంది. ఇట్లా ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికి కూడా ట్రంప్ కూడా అదే ఆ అధ్యక్షులు ఎవరైతే గత అధ్యక్షులు ఎవరున్నారో వాళ్ళు చేతులు కాల్చుకున్నట్టు ట్రంప్ కూడా మరోసారి చేతులు కాల్చుకోవటానికి ఆ, రంగం సిద్ధమైనట్టు కనిపిస్తుంది. అయితే ప్రపంచానికి ఈ యుద్ధం అనేది ఇప్పుడు సమస్య పోతుందా లేదా అనేది ఒక సమస్య. ఇప్పుడు మరో పక్కన ఇప్పుడు చైనా, రష్యా కూడా ఇప్పుడు ఈ ఇరాన్కి అండగా నిలిస్తే ఇప్పుడు ఇరాను, రష్యా, చైనా, అటు పక్కన బ్రిటను, ఫ్రాన్సు, ఆ, అమెరికా తోటి ఇవన్నీ చేతులు కలిపితే జర్మనీ మళ్ళీ అసలు ఈ ఈ ఇట్లా ఈ మోహరింపు అనేది ఎక్కడికి దారితీస్తుంది అనేది చాలామంది ఆందోళన చెందుతున్నారు ప్రజాస్వామ్యవాదులు. అందుకనే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఈ యుద్ధ ప్రమాదాన్ని ఈ దాడులు నివారించి దీనికి ఏదో శాంతియుత పరిష్కారం చూపటానికి కూడా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా గతంలో మళ్ళీ దాని పాత్ర లేకుండా చేశారు. ఇప్పుడు ఏదో ఒక పీస్ కమిటీ అనేది ఏదో ఒకటి ట్రంప్ వేసి అసలు యునైటెడ్ నేషన్స్ ఎక్కర్లేదు దాని పాత్ర మేమే వహిస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు అన్ని యుద్ధాలు తనే ఆపానని చెప్తున్న ట్రంపే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చి మొన్నటిదాకా అన్ని యుద్ధాలు తాను ఆపాను కాబట్టి నోబెల్ శాంతి బహుమతి కావాలని తను ఆ, ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రపంచ శాంతి బహుమతి కాదు, ప్రపంచం మొత్తానికి అశాంతి తీసుకొచ్చి మూడో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చే ఒక ప్రమాదకారిగా పరిణమిస్తున్నాడు.